ఏం చేస్తున్నామా? రొడ్లు పడతాయి. ఎన్ని రోజులు అవుతుంది కోసి? 4 రోజులు అవుతుంది. కళ్ళు తాగుతావా మరి? ఎన్ని టిప్పులు అయినాయి మరి రొడ్లు? ఒక టిప్ అయ్యి సన్నయా దొడ్డి అయ్యి మరి? దాన్ని ఎక్కింది దొడ్డి పెట్టలే మరి? పెట్టలే. ఎందుకు మరి ఈసారి దొడ్డి పెట్టలే? పొలం బాగాలే. నీళ్ళు సరిపోలేవా? సారకలే గింత పట్టి 2 బిల్లలు పెట్టినా. కళ్ళు ఎంత అవుతుంది మరి? కళ్ళు మోతాదుగానే అవుతుంది. 6 చేసాలు అవుతుంది. బోరు మొత్తం పోసలేటుంది మరి? గిన్నెనే పోసినట్టుంది? పోసలేదు. దోస్తులు ఎక్కకెక్క తాటి చెట్టు ఎక్కిన కళ్ళు గీద్దామనిగో మొత్తం తాటి పేర్లు లోపలి పోయినాయి చూడు. 1 2 3 4 పోయినాయి. మా కళ్ళు గీత కార్మికుల కష్టం ఇట్టుంటుంది అనమాట. పైకి ఎక్కాలి, చెట్టు ఎక్కి కళ్ళు గీయాలంటే చాలా కష్టం. ఒక్క చెట్టు ఎక్కినందుకే నాకు దమ్ అయింది. కొంతమంది 20-30 తాళ్ళు ఎక్కుతారు రోజు. వాళ్ళ కష్టం ఎట్టుంటుందో చూడు. మా గౌడన్నల కష్టం ఈ జనాలు కొంచెం తెలుసుకోవాలి. 20 రూపాయల సీసా 20 రూపాయల కళ్ళుకు ఎంతో పైన ఉన్న చెట్టుకు కళ్ళు గీస్తాడు. ఇప్పుడు ఒక్క చెట్టు ఎక్కితేనే నాకు 5 పేర్లు కూర్చుకునే నా కాలుకు. అట్లుంటుంది మా గౌడన్నల కష్టం అంటే అట్లుంటుంది. మీరందరూ తెలుసుకోవాలి. ఈరోజు మా మామ దగ్గరికి వచ్చిన కళ్ళు తాగుదామని మా బావ తీసుకొచ్చిండు. బాయికాడికి వచ్చిన కళ్ళు తాగుదామని. కళ్ళు అయితే తాగుతాం. దోస్తులు రేఖలు అయితే కోపించిన మా మామతోటి కళ్ళు అయితే తాగుతున్నాం. మా మామ నేను ఇగో తాటి రేఖలతో కళ్ళు తాగితే భలే టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా కళ్ళు తాగాలంటే రేఖలు తాగాలి. రేఖ కట్టించుకోవాలి, కళ్ళు తాగాలి. తాటి కళ్ళు తాగితే ఎంత మంచిగా ఉంటుందో. అన్నిటికి ఉపయోగపడుతుంది. దేనికైనా ఆయుర్వేదం. తాటి కళ్ళు అనేది ఆయుర్వేదం. అప్పట్లో నుంచే ఉన్నదనమాట. తాటి కళ్ళు తాగాలి. మా మామ నేను తాగుతున్నాం. ఓకే ఫస్ట్ నాకు కొంచెం మామ, ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చిన కాబట్టి జర ధూపం మీద ఉన్నా. తర్వాత నువ్వు తాగుదు నిమ్మలంగా. నువ్వైతే రోజు తాగుతున్నావుగా. దోస్తులు కళ్ళు అయితే తాగుతున్నాం. మా మామ పోస్తుండు కళ్ళు. కళ్ళు అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. పట్టు అయితే గట్టి పట్టినా దమ్ము తీరలేదు కళ్ళు తాగాలంటే. మా మామ మంచిగా గీసిన కళ్ళు ఇలా ఈరోజు అయితే రాక వచ్చిన చాలా 2 ఏళ్ళు అవుతుంది రాక మా మామ కాడికి. మా మామ నాకంటే చాలా ఇష్టం. నేనంటే ఇంకా మా మామకు చాలా ఇష్టం. అందుకనే కళ్ళు తాగిపోదాం బాగానే వచ్చిన ఇడికి. చూసినా కళ్ళు ఎట్లా గీస్తారో. ఓకేనా ఫ్రెండ్స్? మా మామ కళ్ళు పోస్తాయి. ఇప్పుడు చూడండి. ఇక మా మామకైతే కళ్ళు పోస్తున్నా. తాటికల్లు తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. మీరు కూడా ఎప్పుడన్నా తాటికల్లు తాగండి, చాలా మంచిది. ఈ బీర్లు మందు తాగే కన్నా తాటికల్లు మంచి ఔషధం అనమాట. కళ్ళు తాగితే చాలా మంచిది. ఏమంటామా మంచిదా కదా కళ్ళు? మంచిది, చాలా మంచిది. ఈ మందు తాగితే మంచిది అంటావు? కళ్ళే మంచిది. అప్పటి నుంచి కూడా తాగుతారంటావు కళ్ళు. తాతల తండ్రుల కాలం నుంచి కూడా కళ్ళు అంటే చాలా ఆరోగ్యం తాగితే. మా బావ అయితే కళ్ళు తాగుతుండు దోస్తులు. కళ్ళు తాగి పొట్ట గట్టిగా పెంచిండు. ఎందుకంటే కళ్ళు మంచిది కదా తాగితే, తాటి కళ్ళు తాగితే. మీరు కూడా తాటి కళ్ళు తాగండి, చాలా మంచిది. ప్రతిసారి చెప్తూనే ఉంటా, తాటి కళ్ళు తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. జవాన్ల కేసీఆర్ కూడా చెప్పిండు, తాటికల్లు తాగండి, ప్యూర్ తాటికల్లు తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిదని.
మర్చిపోకుండా తాగండి. మా బావ తాగిండు, గట్టి తాగిండు, అటు ఇటు ఎగురలో పెడుతుందిగా. ఎట్లుంది బావ కళ్ళు? సూపర్ సూపర్. సూపర్ అని ముఖం తుడుచుకుంటావు ఎట్లా? చెమటలు పట్టినాయి కళ్ళకు. చెమటలు మనిషికి పట్టినాయా కళ్ళుకు పట్టినాయా చెమటలు? చాలా బాగుంది. అంతేనా? వడ్లు అయితే మంచిగానే వడ్లు. మొన్న ప్రతి సంవత్సరం కూడా మా విలేజ్ నుండి జనగాంలో తీసుకొస్తాం సీడు. దగ్గర దగ్గర నాకు తెలిసి వ్యవసాయంలో 6-7 సంవత్సరాల నుంచి మాత్రం నేనైతే జనగాం నుంచే తీసుకొస్తా. వడ్లు చూడు ఎట్లయినాయి, బాగానే వడ్లు. ఒక్కొక్క గొలుసు చూడు మంచిగా ఒక 300 గింజలు దాకా ఉన్నాయి. ఇట్లా కావాలి వర్షం అయిందంటే బాగుంటుంది, దిగుబడి బాగా వస్తుంది. వర్షం కూడా మంచిగా వస్తుంది. ప్రతిసారి మా విలేజ్ నుంచి వెళ్ళి మేము ప్రతిసారి చాలామంది రైతులు పోయి తీసుకొని వస్తాం జనగాం పోయి. చూడండి మంచిగా వచ్చింది వడ్లు కూడా, గట్టిగా మంచిగా దిగుబడి వచ్చింది. వర్షానికి ఇట్లా ఉన్నది చూడండి. ఇది వెనకకి అయింది వర్షను, కొంత కోసినాం కొంత కోయలే. ఇక కోయాలి, 2-3 రోజులే వర్షాన్ని కోయాలి, కంప్లీట్ చేసుకోవాలి ఇలా. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందట ఉంటా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.